నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ఎదురు చూడడం సహజం. కానీ పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే, గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కులు కడుతూ ఉంటారు. అన్ని రకాల వైద్యాల్ని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ సహజంగా గర్భం ధరించే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక వైద్యంలో ఇవాళ ఎన్నో రకాల సంతాన సాఫల్యత చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది. వాడుకలో ఐవీఎఫ్గా, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిగా పిలిచే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బండి సజావుగా సాగుతున్నంతకాలం బాగానే ఉంటుంది. కానీ మొండికేస్తేనే తెలుస్తుంది అదెంత పెద్ద సవాలో. పెళ్ళై ఓ పిల్లో పిల్లాడో పుట్టేస్తే గొడవలేదు, కానీ 3 ముళ్ళు పడి 2-3 ఆ చిన్న నలుసేదో కడుపున పడలేదంటే చాలు, మొదలవుతుంది మథనం. ఇంట్లో చెప్పుకోవాలంటే కష్టం, సలహాలతో సతాయిస్తారు. బయటకు వెళ్లాలంటే నరకం, ప్రశ్నలతో గుచ్చిగుచ్చి వేధిస్తుంటారు. ఒకవైపు బిడ్డల కోసం ఆరాటం, మరోవైపు సమాజంతో సంకటం. ఈ మథనంలో పడి మౌనంలోకి జారిపోయి ఏకాకులై ఆ జంట ఇంట బయట ఎన్ని రకాలుగా నలిగిపోతోందో, ఎంతటి వ్యధ అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడైతే అయినవారి పిల్లల్ని దత్తత తీసుకోవడం, లేదంటే నిస్సంతుగానే జీవితాన్ని గడపడం తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. అయితే ఇవాళ ఐవీఎఫ్ వంటి పద్ధతులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో నిస్సంతులైన దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించడం ఇప్పుడు ఏమంత కష్టం కాదని చెబుతున్నారు డాక్టర్లు. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇన్వైవో అంటే బాడీలో జరిగే టెక్నిక్స్, ఇన్విట్రో అంటే బాడీ బయట జరిగే టెక్నిక్స్ అనమాట. సో బాడీ బయట జరిగేదాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఈ వీర్య కణాలని గుడ్లని కలిపేదాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. మనం సుమారుగా ఒక 44 వెనక్కి వెళ్తే 1978లో లూయి బ్రౌన్ అనే అమ్మాయి 44 ఏళ్ల కిందట ఈ ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ప్రపంచంలోనే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్. తనకెందుకు చేశారు ఐవీఎఫ్ అంటే, వాళ్ళ అమ్మగారికి ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయి మామూలు పద్ధతుల ద్వారా అంటే న్యాచురల్ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టక ఐవీఎఫ్ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు 2 గ్రేట్ పీపుల్, ప్రొఫెసర్ స్టెప్టో అండ్ ఎడ్వర్డ్స్ గారు న్యాచురల్ పద్ధతిలో అంటే మందులు ఇవ్వకుండా ఆ న్యాచురల్ గుడ్డునే బయటకు తీసి లూయి బ్రౌన్ గారి ఫాదర్ గారి వీరకణంతో కలిపి ఎన్నో అటెంప్ట్స్ తర్వాత ఆవిడ ఐవీఎఫ్ సక్సెస్ అయింది. లూయి బ్రౌన్ మాత్రం న్యాచురల్గానే పిల్లల్ని కన్నది తర్వాత. యూజువల్లీ ఈ ఐవీఎఫ్ టెక్నిక్ ఎలాంటి వాళ్ళకి మేము అడ్వైస్ చేస్తూ ఉంటామంటే, అసలు కనిపెట్టింది ఐవీఎఫ్ టెక్నిక్ ట్యూబ్స్ 2 డ్యామేజ్ అయినప్పుడు, 2 బ్లాక్ అయినా లేతే వాటికి ఏమన్నా జబ్బు చేసినా. కానీ దాని తర్వాత ఒక ట్యూబ్స్ ప్రాబ్లమే కాదు, వీరకణాలలో దాని యూజ్, దాని ఇండికేషన్ ఇంకా ఫర్దర్ చాలా రీజన్స్కి మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే వీరకణాల లోపాలు చాలా సివియర్గా ఉన్నా, లేకపోతే ఆడవాళ్ళ వయసు చాలా అంటే 35 ఏళ్ళు దాటిపోయి ఎగ్ క్వాలిటీ పడిపోయి ఓవేరియన్ రిజర్వ్ అంటాము, ఆ ఓవేరియన్ రిజర్వ్ బాగా తక్కువైపోయి న్యాచురల్గా పిల్లలు పుట్టినప్పుడు ఐవీఎఫ్కి మేము అడ్వైస్ చేస్తుంటాము. లేకపోతే సింపుల్ కొన్ని ఫర్టిలిటీ టెక్నిక్స్ ఉంటాయి, ఎగ్ పుట్టించే టెక్నిక్, ఓవులేషన్ ఇండక్షను, లేతే ఐయుఐ అని ఉంటుంది, వీరకణం యూట్రస్లో వేసేది. ఈ పద్ధతులు మల్టిపుల్ సైకిల్స్ అయిపోయి అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే యూజువల్లీ మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఈ ఐవీఎఫ్ ఏంటంటే ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. దీని ముందు అందరికీ ఐవీఎఫ్ చెప్తూ ఉండం మేము. కొంతమందికి ఇప్పుడు సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదో పీసీఓడి మీరు వినే ఉంటారు, గుడ్లు ఉంటాయి కానీ మెచ్యూర్ కావు. సో వీళ్ళకి ఏంటంటే సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఆ ఎగ్స్ని మెచ్యూర్ చేయడం, పెంచడం చేస్తాము. ఆ ఎగ్ మెచ్యూర్ అయ్యే టైంలో హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్తాను. దీన్ని ఓవులేషన్ ఇండక్షన్ అంటాము. అండ్ ఇలాంటిది ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఐయుఐ అంటే సేమ్ ఆ ఎగ్ పుట్టే టైంలో హస్బెండ్ వీరకణాన్ని శుభ్రం చేసి అంటే వాష్ చేసి బాగా కదిలే స్పర్మ్ని మనం యూట్రస్లో వేస్తాం, ఇది ఐయుఐ అంటాం. సో ఐవీఎఫ్ ముందు యూజువల్లీ ఆడవాళ్ళ వయసు పట్టి, మగవాళ్ళ వీరకణాలు పట్టి, ప్లస్ ఆ ఉమెన్ యొక్క ట్యూబ్స్ అంతా బాగుంటే యూజువల్లీ మేము ఈ కన్జర్వేటివ్ టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేసి అవి
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టెక్నిక్స్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. రానప్పుడు ఇంకా ఐవీఎఫ్కి వెళ్తాము. అండ్ కొంతమందికి ఆబ్వియస్లీ మీరు ఇందాక అనుకున్నట్టు ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న, వీరకణాల లోపం ఉన్న, డైరెక్ట్గా ఈ స్టెప్స్ని బైపాస్ చేసి డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్తూ ఉంటాం. తల్లి అయితేనే మాతృత్వం తాలూకు మధురిమలు, అమ్మదనం అందించే కమ్మదనం తెలుస్తుంది. అయితే ఆ అదృష్టం అందరికీ కలగకపోవచ్చు. కొందరికి అనేక రకాల కారణాల వల్ల గర్భం ధరించడం అన్నది కుదరకపోవచ్చు. నిజానికి సమస్య పురుషుడి వైపు నుండి కూడా ఉండవచ్చు, లేదంటే స్త్రీ వైపు నుండి కూడా ఉండొచ్చు. భర్తలో వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్నవాటిలో ఆరోగ్యవంతమైన కణాలు లేని పరిస్థితుల్లో భార్య గర్భం ధరించే పరిస్థితి ఉండదు. అలాగే భార్యలో నెలసరిలో చిక్కులు, అండాశయాల్లో నీటి బుడగలు, హార్మోన్ల లోపాలు ఉన్నప్పుడు, ప్రతి నెలా అండం సరిగ్గా విడుదల కానప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు గర్భధారణ అన్నది కష్టమైన వ్యవహారంగా మారుతుంది. ఇలాంటప్పుడు కారణాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స చేస్తే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. అయితే ఒక్కోసారి ఎన్ని చికిత్సలు తీసుకున్నా, ఐయుఐ వంటి ప్రక్రియల్ని ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో గర్భధారణకు ఐవీఎఫ్ని ఒక చక్కటి మేలైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఒక కపుల్ ఇంకా ఐవీఎఫ్ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అనుకున్నాం అనుకోండి. సో ప్రీ కన్సెప్షన్గా అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అసలు అమ్మాయి ఫిట్టా కాదా, అండ్ ఇప్పుడు 50% అమ్మాయిల కారణాలు ఎలా ఉంటాయో ఉమెన్ కారణాలు 50% మగవాళ్ళ నుంచి కూడా ఉంటాయి. సో విత్తనం బాగా ఉండాలంటే ఒక ఎగ్ బాగుండాలి, మన వీరకణం బాగుంటేనే ఆ విత్తనం బాగుంటుంది. ఆ మంచి విత్తనం వెళ్ళి మంచి నేలలో అతుక్కోవాలి, అంటే యూట్రస్లో అతుక్కోవాలి. సో ఈ లోపల పరిస్థితి అంతా బాగుందా లేదో ఒకసారి చూస్తాము. సో ఆడవాళ్ళకి ఏంటంటే బిఎంఐ నార్మల్ ఉందా లేదా, అంటే వెయిట్ అకార్డింగ్ టు హైట్ కనీసం 25 లోపల బిఎంఐ ఉందా లేదా. వాళ్ళకి ఏమైనా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా కొద్దిగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఉన్నాయి. సో అవన్నీ కట్ డౌన్ చేయమని చెప్తాం, ఇన్ఫ్యాక్ట్ స్టాప్ చేయమని చెప్తాము. ప్లస్ వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, బీపీ, షుగర్లు, అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటాం. ఏమైనా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయనుకోండి, అవన్నీ బేస్ లైన్ అవన్నీ మంచి వాల్యూకి తెచ్చుకొని ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ సుజావుగా, అంటే ఏ ప్రాబ్లం లేకుండా 9 నెలలు క్యారీ చేయడానికి ఉమెన్ని ప్రిపేర్ చేస్తాము. అండ్ అనుకున్నట్టు విత్తనం బాగుండాలంటే అటు వీరకణం కూడా బాగుండాలి. సో మగవాళ్ళకి కూడా బరువు తగ్గాలి, వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ సిగరెట్, ఆల్కహాల్ అలాంటివి ఉంటే అవి కూడా వాళ్ళు కట్ డౌన్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఏమన్నా జబ్బులు ఉంటే బీపీ, షుగర్లు అలాంటివన్నీ ముందే కంట్రోల్ చేసుకొని ఈ మంత్ అనుకొని అంతా బాగుంది అంటేనే ఆ మంత్లో అమ్మాయికి స్కాన్ చేసుకొని ఈ హార్మోనల్ టెస్ట్లు, బీపీ, షుగర్లు అన్ని కంట్రోల్లో ఉంటే కానీ మేము ఐవీఎఫ్ ఆ మంత్ స్టార్ట్ చేయం. టెస్ట్ ట్యూబ్ బేబీ అనగానే మనలో చాలామంది పిల్లల్ని టెస్ట్ ట్యూబుల్లో పెంచుతారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు, ఒట్టి అపోహ మాత్రమే. శరీరంలో సహజ సిద్ధంగా జరగాల్సిన ఫలదీకరణ ప్రక్రియను బయట ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఐవీఎఫ్ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్కు సంక్షిప్త రూపమైన ఈ పద్ధతిని నిస్సంతులైన దంపతులకు నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. సృష్టికి ప్రతి సృష్టిని సాధ్యం చేస్తోన్న ఐవీఎఫ్కు ఇదిగో ఈ బ్రిటిష్ సైంటిస్ట్ సర్ రాబర్ట్ ఎడ్వర్డ్సే మూల పురుషుడు. ఈ అపర బ్రహ్మ అవిరళ కృషి ప్రయోగాల ఫలితంగా 1978లో తొలిసారిగా టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ రూపంలో మన ప్రపంచంలోకి వచ్చింది. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ప్రయోగశాలల్లో టెస్ట్ ట్యూబుల్లో పిల్లల్ని పెంచుతారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సహజంగా స్త్రీ శరీరంలో జరగాల్సిన వీర్యకణం, అండం ఫలదీకరణాన్ని ఐవీఎఫ్ పద్ధతిలో బయట ప్రయోగశాలలో పరీక్ష నాళికలో జరిగేలా చేస్తారు. అండాన్ని, వీర్యకణాన్ని బయట ఫలదీకరణం చెందించగా ఏర్పడిన తొలి దశలోని పిండాన్ని నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టి అక్కడ కుదురుకునేలా చేస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇది ఐవీఎఫ్లో జరిగే కథ. ఇప్పుడు న్యాచురల్గానండి అందరు ఆడవాళ్ళకి రెగ్యులర్గా 28 డే 30 డే సైకిల్ ఉన్న వాళ్ళకి 14th డే ఒక గుడ్డు పుడుతుంది. సో న్యాచురల్ సైకిల్ యూజువల్ ఒకటే గుడ్డు పుడుతుంది. ఆ గుడ్డు జన్యు పదార్థంగా బాగుంటే ఆ టైంలో అండ్ ఎగ్ బతికేది ఒకరోజు. ఆ టైంలో హస్బెండ్తో కలిసినప్పుడు ఆ వీరకణం ఎగ్ కలిసి ట్యూబ్ బాగుండి యూట్రస్ బాగుంటే వీటన్ని క్రాస్ టాకే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాకపోతే ఐవీఎఫ్లో ఏంటంటే ఒక గుడ్డు 2 గుడ్లు కాదు, ఆ అమ్మాయి రిజర్వ్ పట్టి ఉన్న గుడ్లన్నీ ఒక కంట్రోల్డ్గా పెంచుకుంటాం అనమాట. ఇష్టం వచ్చినట్టు పెంచుకోము. తక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ డోసులు పెట్టి, ఎక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి మినిమం డోసెస్ పెట్టుకొని కంట్రోల్డ్గా ఎగ్స్ పెంచుకుంటాము. ఎందుకు మనకు ఎక్కువ ఎగ్స్ కావాలి అంటే, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తామండి, మనకు ఒక మంచి సపోజ్ ఒక మంచి యాపిల్ కావాలండి. సో అందులో 1-2 యాపిల్స్ ఉన్నాయనుకోండి, మనకు చాయిస్ తక్కువ కదా, మన అదృష్టం. 1-2 బాగుంటే లేతే మన
అదొక గ్యాంబుల్ లాగా. లేదు మీకు ఒక 8 నుంచి 10 యాపిల్స్ ఉన్నాయనుకోండి, మీకు చాయిస్ ఎక్కువ ఉంటుంది కదా, సరే ఇది కాకపోతే అది కాకపోతే ఇది. సో ఎక్కువ ఎగ్స్ పెంచడంలో ఏంటంటే మీ ఆడ్స్ ఆఫ్ గెట్టింగ్ ఏ గుడ్ ఎగ్ అండ్ గుడ్ ఎంబ్రియో పెరుగుతాయి అన్నమాట. సో అలా కంట్రోల్డ్గా మేము ఆ గుడ్లను పెంచుకొని ఇంజెక్షన్స్ ద్వారా ఒక 9-10 రోజులు పడుతుంది ఆ ఇంజెక్షన్స్ పెంచుకోవడానికి, ఆ ఎగ్స్ పెంచుకోవడానికి. ఆ 9-10 రోజుల్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే మేము స్కాన్స్ బ్లడ్ టెస్ట్ చేసుకొని కరెక్ట్గా పెరుగుతున్నా లేవో చూసుకొని డోసెస్ అన్ని మ్యానిపులేట్ చేసి మత్తిచ్చి 9-10 రోజుల తర్వాత చిన్న ప్రొసీజర్ ద్వారా ఎగ్స్ బయటకు తీస్తాము. హస్బెండ్ స్పోమ్తో కలిసి ఎంబ్రియోస్ తయారు చేసుకొని తర్వాత ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా పెయిన్లెస్ ప్రొసీజర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. అవి 1-2 ఎంబ్రియోస్ మంచిగా సెలెక్ట్ చేసి యూట్రస్లో పెడతాము. అండ్ పెట్టిన ఒక 10-12 రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్ ఐవీఎఫ్ జరిగే యూజువలీ మనకి పీరియడ్ టు పీరియడ్. సో ఈ పీరియడ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తే పీరియడ్ రాదు, ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ వచ్చేస్తుంది. వయసు రీత్యా ఏమవుతాయి అంటే ఇప్పుడు 30 దాటినాయి అనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ రావు. అండ్ వచ్చినా కానీ 30% ఎగ్స్ జన్యు పదార్థంగా డ్యామేజ్ అయి ఉంటాయి. అదే వయసు తక్కువ అమ్మాయికి ఐవీఎఫ్ చేసామనుకోండి, 25 ఏళ్ళ అమ్మాయికి ఒక 10 ఎగ్స్ వచ్చినాయి అనుకోండి, యూజువల్లీ 30 దాటితే 10 ఎగ్స్ రావు, 25 ఏళ్ళ అమ్మాయికి 10 ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందులో వాళ్ళకు కూడా 25 ఏళ్ళ అమ్మాయికి కూడా అందులో సగానికి సగం ఎగ్స్ జన్యు పదార్థంగా బాగోవు. ఇది ఏంటంటే ఇది నేచర్, దాన్ని మనం ఏమి చేయలేము. అన్ని గుడ్లు ఎవరికీ బాగోవు, 16 ఏళ్ళ అమ్మాయికి కూడా బాగోవు. వయసు రీత్యా ప్రపోర్షన్ ఆఫ్ అబ్నార్మల్ ఎగ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఎన్ని వీలైనంత మట్టికి సేఫ్గా కొన్ని ఎగ్స్ తెచ్చుకుంటాము. అందులో యూజువల్లీ వయసు బట్టి 1-2 బాగుంటాయి, 35 దాటితే. 25 ఏళ్ళు 35 లోపల వాళ్ళకి యూజువల్లీ 3-4 ఎగ్స్ బాగుంటాయి. సో దాని రూపేణా మీకు ఒక 3-4 ఎంబ్రియోస్ మంచిగా రావడం, లేదా 30 దాటిన వాళ్ళకి 1-2 ఎంబ్రియోస్ మంచిగా వస్తాయి. సో ఇలా మల్టిపుల్ ఎగ్స్ నుంచి కొన్ని ఎంబ్రియోస్ వస్తాయి. సో ఆ ఎంబ్రియోస్ మేము 1-2 సెలెక్ట్ చేసి మనకి ఈ మధ్య రెగ్యులేషన్స్ కూడా వస్తున్నాయి. ఒక వయసు దాటిన తర్వాత అండ్ ఎంబ్రియో క్వాలిటీ బట్టి 1-2 ఎంబ్రియోస్ కొద్దిగా ఎక్కువ పెడతాము. అదే వయసులో ఉన్న అమ్మాయికి ఇప్పుడు 25 ఏళ్ళు ఉందనుకోండి ఒక అమ్మాయికి, అండ్ అమ్మాయికి మంచి టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చినాయి అనుకోండి, అమ్మాయికి 2 పెట్టాల్సిన అవసరం లేదు, 1 పెట్టినా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉంటాయి. సంతాన సాఫల్య చికిత్సల్లో ఐవీఎఫ్ను ఒక విప్లవాత్మకమైన చికిత్సగా చెబుతారు డాక్టర్లు. ఈ విధానంలో 30-35% వరకు గర్భం ధరించే అవకాశాలు ఉంటాయి. ఐవీఎఫ్ పద్ధతిలో దంపతులు తమకు పుట్టబోయే చిన్నారులను ప్రయోగశాలలో పిండంగా ఉన్న మొదటి రోజు నుంచే చూసే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ ప్రక్రియలో నాణ్యమైన పిండాల్ని ఎంచుకునేందుకు వీలుగా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో అండాల్ని వీర్యకణాల్ని ఫలదీకరణం చెందించి మల్టిపుల్ ఎంబ్రియోస్ని పెంచుతారు. ఇంకో అనుకూలత ఏంటంటే ఈ ఐవీఎఫ్ పద్ధతిలో కవలలు పుట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. నిస్సంతులైన దంపతులు ఒకేసారి 2 లేదా 3 పిల్లలకు తల్లిదండ్రులయ్యే అవకాశం ఐవీఎఫ్తో సాధ్యపడుతుంది. అయితే విప్లవాత్మకమైన ఈ చికిత్సపై మనలో చాలా మందిలో చాలా నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. వేరే వ్యక్తుల వీర్యాన్ని వాడతారని, చికిత్స బాధాకరంగా ఉంటుందని అనుకుంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి అపోహలే అంటారు డాక్టర్లు. ఐవీఎఫ్ అంటే చాలా మంది పేషెంట్లు వస్తుంటారు మా దగ్గరికి. ఐవీఎఫ్ అంటే ఇంకేముంది, డైరెక్ట్ ఇక బేబీ వచ్చేస్తుంది, ఏదో 100% సక్సెస్ఫుల్ టెక్నిక్ అని. అప్పుడు కనిపెట్టినప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ ఎంత అంటే 10%, 15% కన్నా ఉండేది కాదు. కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి అది 25%, 30% ఇలా పెరిగిపోయింది. ఇప్పుడు అమ్మాయికి 25 లోపల ఉంటాయి, అటు 25 లోపల వాళ్ళ ఐవీఎఫ్కి రావడం చాలా తక్కువ. యూజువల్లీ అమ్మాయి వయసు పట్టి వీర్యకణాల క్వాలిటీ పట్టి మంచి ఎంబ్రియో వస్తుంది. మంచి టాప్ క్వాలిటీ ఎంబ్రియో వస్తే కనుక ప్రెగ్నెన్సీ శాతం 62 అంటే 60-65% ఉంటుంది. 100% ఎక్కడా ఉండదండి. అండ్ వయసు రీత్యా ఎగ్ క్వాలిటీ తక్కువైనా లేతే మగవాళ్ళ వీర్యకణం తక్కువైనా ఎంబ్రియో క్వాలిటీ తక్కువైపోతుంది. ఇప్పుడు బి క్వాలిటీ సి క్వాలిటీకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువైపోతాయి, 40%, 30% లేదా ఇంకా తక్కువ ఉంటుంది. సో ఏది చేసినా 60% రావడమే చాలా గొప్ప ఐవీఎఫ్లో. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. మీకు ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ద్వారా రానివ్వండి లేదా న్యాచురల్ ద్వారా దానివ్వండి, లోపల బిడ్డ అలాగే ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. సో మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు ఆడవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండి బీపీ షుగర్లు అన్కంట్రోల్డ్గా ఉంటే వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా అలాగే వెయిట్ అన్కంట్రోల్డ్గా ఉండి ఏమైనా జబ్బులు ఉన్నాయనుకోండి, హార్మోనల్ సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఐవీఎఫ్ ద్వారా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు వీళ్ళకి, అలాంటివి ఏమి లేవండి. అవన్నీ అపోహలు. కాకపోతే ప్రెగ్నెన్సీ ముందు అది న్యాచురల్ అవ్వనివ్వండి, ఐవీఎఫ్ అవ్వనివ్వండి, ప్రీ కన్సెప్షనల్ క్లినిక్స్ అని కొత్తగా ఈ మధ్య అన్ని హాస్పిటల్స్లో మేము ఆఫర్ చేస్తున్నాము. అందులో ఏంటంటే ప్రెగ్నెన్సీకి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, హస్బెండ్ వైఫ్. సో ప్రీ కన్సెప్షనల్ కేర్కి వెళ్ళండి అండ్ యూ సీ దట్ మీ అన్ని
అన్ని కంట్రోల్లో ఉన్నాయి, అప్పుడు మీరు ఐవీఎఫ్ కానీ మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ 9 months జర్నీ మీకు సుజావుగా అయిపోతుంది. ప్రతి 5గురిలో ఇప్పుడు 5 మంది ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తేనండి ఒకరికి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అవ్వచ్చు. అంటే 1 in 20 అనుకోండి, అట్లా 20% మిస్క్యారేజ్ రేట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ సో కామన్, అది ఐవీఎఫ్ అవ్వనివ్వండి లేతే అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వనివ్వండి. సో ఒక మిస్క్యారేజ్ అయిపోయింది కదా, అబార్షన్ అయిపోయింది కదా అని మేము ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ అడ్వైస్ చేయము, ఎందుకంటే అది చాలా కామన్. ఐవీఎఫ్లో ఇంకొక 2-3% కొద్దిగా అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి న్యాచురల్గా అసలు ప్రెగ్నెన్సీ రాలేదు. సో మేము బలవంతాన ఎగ్స్ని పెంచేసి ఆ ఎంబ్రియోని పెంచేసి ఇంప్లాంట్ చేస్తాము. సో ఒక్కొక్కసారి ఈ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ సామాన్యంగా అతుక్కోవు. ఒకవేళ అతుక్కున్నా కానీ సృష్టి ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ నార్మల్గా లేకపోయి అయితే నార్మల్ బేబీ పుట్టలేని ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు సృష్టి ఆ ప్రెగ్నెన్సీని అబార్షన్ ద్వారా ఆ ప్రెగ్నెన్సీని ఆపేస్తుంది. సో యాజ్ సచ్ ఐవీఎఫ్లో మిస్క్యారేజ్ మరీ ఎక్కువేం ఉండవు, కొద్దిగా న్యాచురల్ కన్నా కొద్ది శాతం ఎక్కువ ఉంటుంది అంతే. మిగతా సంతాన సాఫల్యత చికిత్సలతో పోలిస్తే ఐవీఎఫ్ విధానంలో కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అయితే ఐవీఎఫ్ పద్ధతిలో గర్భధారణ జరిగినప్పుడు 9 నెలల పాటు ఆ గర్భాన్ని ఎలా కాపాడుకోవాలి, జీవనశైలి అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ వంటి సంతాన సాఫల్య చికిత్సతో కడుపు పండటం అపురూపమైన ఘట్టం. ఆ సమయంలో భార్యాభర్తల ఆనందానికి అవధులుండని మాట నిజమే, కానీ దురదృష్టవశాత్తు కొందరికి హఠాత్తుగా గర్భస్రావం జరిగిపోవచ్చు. నిజానికిది కేవలం సాఫల్య చికిత్సలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. సాధారణంగా గర్భం ధరించిన వారిలోనూ 15% మందికి మధ్యలోనే ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 80% మందిలో పిండంలో ఏదో ఒక లోపం ఉండటం వల్లే గర్భస్రావాలు జరుగుతుంటాయి. అయితే ఒకసారి ఇలా గర్భస్రావమైన వాళ్లు ప్రతిసారి ఇలాగే జరగొచ్చని భయపడుతూ మళ్లీ చికిత్సలకు వెళ్లేందుకు వెనకాడుతుంటారు. కానీ నిజానికి 5-6 సార్లు గర్భస్రావమైనా ఆ తర్వాత గర్భం ధరించిన వాళ్లూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉత్పాతాలను ఎదుర్కొనేందుకు ముందు నుంచే మానసికంగా సన్నద్ధమవ్వాలి. కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఎన్ని మల్టిపుల్ ఐవీఎఫ్ సైకిల్స్ అవుతాయి, కానీ వాళ్ళకి బ్యాడ్ లక్ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మేము వాళ్ళు చూసేది ఎందుకంటే ఎందువల్ల ఈ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది వాళ్ళకి. ఐవీఎఫ్ అంటే ఇది ఫైనల్ స్టెప్, ఇంకా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో దీనికన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటూ ఇంకా ఇప్పటివరకు అయితే కనిపెట్టలేదు, ఫ్యూచర్లో చూద్దాము. సో అయినా కానీ ఐవీఎఫ్లు అయిపోయి ఫెయిల్ ఎందుకు అవుతుందంటే ఏమైనా ఎగ్ లోపమా అని చూస్తాము, లేకపోతే ఏమైనా వీరకణ లోపమా, విత్తనం లోపమా, నేల లోపమా. విత్తనం అంటే ఎగ్, స్పర్మ్. సో ఏమైనా ఎగ్ క్వాలిటీ పూర్ వచ్చిందా, లేకపోతే ఆ ఐవీఎఫ్ సైకిల్స్లో హస్బెండ్ నుంచి వచ్చే వీరకణం పూర్ క్వాలిటీ ఉందా, లేకపోతే విత్తనం బాగానే ఉంది అంటే ఎంబ్రియోస్ బాగానే వస్తున్నాయి, ఏ క్వాలిటీయో లేదా బి క్వాలిటీ వస్తున్నాయి, కానీ మరి నేల పరిస్థితి అంటే యూట్రస్ పరిస్థితి ఏమైనా బాగాలేదో చూసుకుంటాం. అంటే యూట్రస్లో ఏమన్నా చిన్న చిన్న మాంసం ముద్దల్లాగా పాలిప్స్ అంటాం, అలాగే ఏమైనా ఉన్నాయా ఐవీఎఫ్ సైకిల్స్లో అన్నోటిస్డ్. యూజువల్ ఇలాంటివి ఉంటే ముందే మేము ట్యాకిల్ చేస్తాము. ఒక్కోసారి అన్నోటిస్డ్గా చిన్న చిన్న ఏమైనా ఉండిపోయినాయా, లేకపోతే యూట్రస్లో ఏమన్నా రక్త ప్రసరణ సరిగ్గా లేదా, అంతే రక్త ప్రసరణ ఎందుకు సరిగ్గా లేదంటే ఏమైనా ఎడేషన్స్ ఉన్నాయా టీబీ వలన. సో ఇవన్నీ యూట్రస్లో ఏమన్నా ఫాల్ట్స్ ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాము. ఒక్కోసారి 50% మందికి కారణం ఉండొచ్చు, 50% మందికి ఏ కారణమో తెలీదు, అన్నీ బాగానే ఉంటాయి, వాటిని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే విత్తనం బాగుంటుంది, నేల బాగుంటుంది, ఈ రెండింటికి మధ్యలో ఎందుకో క్రాస్ టాక్ కాదు, ఐవీఎఫ్ వాళ్ళకి సక్సెస్ కాదు. కాకపోతే కొన్ని 50% తెలిసిన వాళ్ళలో, కారణాలు తెలిసిన వాళ్ళలో సో ఆబ్వియస్లీ ఏదో ఒకటి మనం మార్చాలి. మళ్ళీ 3వ సైకిల్, 2వ సైకిల్, 5వ సైకిల్, ఎందుకంటే ఐవీఎఫ్ లక్షల్లో కూట్టుకునే ట్రీట్మెంట్ ఇది. మీరు ఇలాగే చేయించుకుంటూ పోవడం కన్నా సొల్యూషన్ ఏంటంటే ఎగ్ లోపం ఉందనుకోండి, ఎగ్ క్వాలిటీ తక్కువ ఉందంటే యూజువల్లీ మేము ఎగ్ డొనేషన్ ఆఫర్ చేస్తాం. అంటే ఇంకో పడుచమ్మాయి దగ్గర గుడ్లు తీసుకొని, లేకపోతే వీరకణాల్లో చాలా లోపాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకోమని అడ్వైస్ చేస్తాము. సో విత్తనం మార్చడానికి ట్రై చేస్తాం, ఎగ్ ద్వారా కానీ వీరకణం ద్వారా కానీ. లేకపోతే యూట్రస్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయి, అవి కరెక్టబుల్ స్టేజెస్లో లేవు, అంటే ఒక్కోసారి ఎడేషన్స్ మనం ఎంత కరెక్ట్ చేసుకున్న వాటిలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. ఇంకోసారి అంటే ఈ గడ్డలు ఊరికే తీసేసి మల్టిపుల్ సర్జరీస్ కూడా యూట్రస్ తట్టుకోలేదు. సో కొన్ని పరిస్థితుల్లో యూట్రస్ని ఎంత కరెక్ట్ చేసినా మనం కరెక్ట్ చేయలేము. ఆ యూట్రస్ ఇలా గమ్మత్తుగా స్ప్లిట్ అయి ఉంటుంది కొంతమందికి హార్ట్ షేప్లో, అవన్నీ అన్కరెక్టబుల్ డిఫార్మిటీస్. సో అలాంటి వాళ్ళకి సారగసి అంటే అర్ధగర్భం చెప్తాము, ఆల్టరిస్టిక్ సారగసి మేము ఆఫర్ చేస్తాం. అంటే మీ రిలేషన్స్లో
క్లోజ్ రిలేషన్స్ తెచ్చుకొని మీకు కరెక్ట్గా అర్ధగర్భం ఇండికేషన్ ఉంటే దెన్ మీరు ఆల్ట్రిస్టిక్ సారగసీ మనము చేసుకోవచ్చు. సో ఫాల్ట్ విత్తనంలోన నేలలోన చూస్తాము. అది 50% మందిలో తెలుస్తుంది, 50% మంది అన్ఎక్స్ప్లెయిన్డ్. సో ఆ వాళ్ళలో కూడా ఇలా ట్రయల్స్ వేస్తుంటాం, గుడ్డు మార్చడమో లేదా వీరకణం మార్చడమో ఇలాంటివన్నీ చేస్తుంటాము. నిస్సంతులైన దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే కృత్రిమ గర్భధారణ పద్ధతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తూ సంతాన సాఫల్య చికిత్సల విస్తృతిని పెంచుతున్నాయి. ఐవీఎఫ్లోనే ఇక్సీ అనే మరింత మెరుగైన చికిత్స ఒకటి ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్గా పిలిచే ఈ ఇక్సీ పద్ధతిలో అండంలోకి ప్రత్యేకమైన మ్యానిప్యులేటర్ అనే పరికరం సాయంతో వీర్యకణాన్ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందిస్తారు. ఈ విధానంలో గర్భం ధరించే అవకాశాలు సుమారుగా 40% వరకు ఉంటాయి. భర్తలో వీర్యకణాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇక్సీ పద్ధతి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఐవీఎఫ్ పద్ధతుల్లో చాలా వరకు గర్భధారణ సాధ్యం అవుతుందని చెప్పొచ్చు. ఐవీఎఫ్ సాయంతో గర్భం ధరించినప్పుడు జీవన శైలి, ఆహారం, వ్యాయామం మొదలైన విషయాలలో డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే నవమాసాల తరువాత అమ్మ కావాలన్న కల సాకారమవుతుంది. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగని వారికి, నిస్సంతులకు ఐవీఎఫ్ అనేది నిజంగా ఒక వరం లాంటిది. సహజ పద్ధతిలోనూ ఐయుఐ, ఇక్సీ వంటి చికిత్సలతోనూ గర్భధారణ జరగనప్పుడు ఆలస్యం చేయకుండా ఐవీఎఫ్కు వెళ్లడం మేలు. నిపుణుల పర్యవేక్షణలో ఐవీఎఫ్కి వెళితే సంతాన భాగ్యాన్ని ఇట్టే సాకారం చేసుకోవచ్చు.